అలా శుద్ధి పొందుతూ ఉన్నటువంటి వారి కొరకు భూమి మీద ఉన్నటువంటి మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా మన కుటుంబ సభ్యులు. శ్రీసభ అనేటువంటి బంధం మరణంతో తెగిపోయేది కాదు. శ్రీసభ అనేటువంటి బంధం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా పునీతుల రూపంలో మనతో బంధం కలిగే ఉంటుంది మన శ్రీసభ. అంతిమంగా ప్రజలందరూ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, భూమి ఆకాశాలు నాశనం అయిపోయిన తర్వాత, తుది తీర్పు తర్వాత మాత్రమే మనం పూర్తిగా సంపూర్ణంగా దైవరాజ్యంలో మనం భాగస్వామ్యం అవుతాము. ఇక భూమి మీద ఉండేటువంటి శ్రీసభ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు భూమి మీద జీవించి ఉన్నటువంటి మనము పరలోకానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్నటువంటి ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి వారు పరలోకానికి చేరుకుని ఉన్నటువంటి పునీతులు మనమందరము కలిస్తేనే శ్రీసభ. కేవలం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు. అదేవిధంగా నాది ఒక విన్నపము, మా కుటుంబంలో మరణించినటువంటి మా తండ్రి గారు అయినటువంటి పులుగుజ్జు ఆశీర్వాదం, ఆయన యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు మీరందరూ ఆయన కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మీ కుటుంబ సభ్యులని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా తండ్రి గారిని కూడా గుర్తుంచుకోవాలని నాది ఒక చిన్న విన్నపము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సకల ఆత్మల స్మరణ దినానికి స్వాగతం పలుకుతున్నాను. నిన్ననే మనము సకల పునీతుల పండుగను జరుపుకున్నాము. సకల పునీతులు అనంటే మనం చెప్పుకున్నాము భూమి మీద జీవించి పరలోకానికి వెళ్ళినటువంటి వారి యొక్క ఆత్మలని లేదా వారిని స్మరించుకుంటూ వారి యొక్క ప్రార్థనా సహకారాన్ని అడుగుతూ చేసేటువంటి పండుగ. 2వ తేదీన మనం జరుపుతున్నది నవంబర్ 2వ తేదీన అంటే సకల ఆత్మల యొక్క స్మరణ దినం. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణించవలసిందే. గత 6000 ఏళ్ళుగా ఎంతో మంది మరణించారు, కోట్లాది మంది మరణించారు. ఈ రోజున కోట్లాది మంది మరణిస్తారు, రేపు మరణిస్తారు, భవిష్యత్తులోనూ మరణిస్తారు. ఈ విధంగా జనరేషన్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి, కాలం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. ఇలా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో మరణించినటువంటి ప్రతి ఆత్మను మతానికి అతీతంగా, విశ్వాసానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరణించినటువంటి ప్రతి ఆత్మను స్మరించుకుంటూ వారి ఆత్మలన్నింటినీ దేవుని సన్నిధిలో అర్పిస్తూ కథోలిక శ్రీసభ చేసేటువంటి ప్రార్థనా దినమే సకల ఆత్మల స్మరణ దినం. ఇప్పుడు మనకు క్వశ్చన్ రావాలి, మరి మనుషులు మరణించాక అతను వెళ్ళేటువంటి ప్రాంతాలు 2 ఉంటాయి సాధారణంగా. ఏదైనా దేవుడు జీవిస్తున్నటువంటి ప్రాంతము లేదా దేవుడు ఉన్నటువంటి ప్రాంతము, దేవుని ఒడిలోనికి వెళ్ళి చేరేటువంటి పరలోకానికి వెళతామా, లేదా దేవుని యొక్క ప్రజెన్స్ అనేది లేనటువంటి, దేవుని సన్నిధి అనేది లేనటువంటి ప్రాంతమైన నరకానికి వెళతామా అనేటువంటి క్వశ్చన్ మనలో ఉంటుంది. అయితే ఈ సకల ఆత్మల స్మరణ దినం ఏదైతే ఉందో ఇది నరకానికి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో వాటితో సంబంధం లేనటువంటి పండుగ. ఎందుకనంటే వన్స్ వారు జీవితంలో దేవుడు అవకాశాలు ఇచ్చినా వాటిని వినియోగించుకోకుండా వారు నరకానికి ఆల్రెడీ చేరుకొని ఉన్నట్లయితే వారి విషయంలో దేవుడు తప్ప మిగిలిన వారు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకనంటే ఆ నిర్ణయం కంప్లీట్గా దేవునిదే. అయితే ఇప్పుడు ఇంకొక 2 రకాల వ్యక్తులను మనం మాట్లాడాలి. కథోలిక శ్రీసభను మీరు గమనించినట్లయితే కథోలిక శ్రీసభ ఎప్పుడు కూడా భూమి మీద జీవించి ఉన్నటువంటి ఈ వీరు మాత్రమే క్యాథలిక్స్ అని ఎప్పుడు చెప్పదు. లేదా కథోలిక శ్రీసభ యొక్క సభ్యులు ఎవరు అని అంటే కేవలం ఇక్కడ జీవించి ఉన్నటువంటి వారు మాత్రమే కాదు. కథోలిక శ్రీసభని సాధారణంగా 3 రకాలుగా చెబుతూ ఉంటారు. ఒకటవది భూమి మీద ఉండేటువంటి మనము, అనగా ఈ భూమి మీద ఇంకా జీవించి ఉండి దేవుని యొక్క కరుణను పొందుతున్నాము, లేదా తప్పులు చేస్తూ ఉంటే ఒక అవకాశాన్ని పొందుతున్నాము, లేదా రేపో ఎల్లుండో మరణించబోతున్నాము. మనమందరం ఎవరైతే ఉన్నామో మనమందరము కథోలిక శ్రీసభ మొదటి భాగంలో మనము అందరము కూడా పాలిభాగస్థలం. అయితే దీనిపైన ఇంకొక లెవెల్ ఉంది. అదేంటి, ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ మరణించిన తర్వాత ఈ వ్యక్తి ఇటు పరలోకానికో లేదా నరకానికో వెళ్ళాలి. నరకానికి వెళ్ళిపోయిన వారి గురించి మనం ఏమీ చేయలేమని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే పరలోకానికి వెళ్ళే ముందుగా పరదైసు అనేటువంటి ఒక స్థితి గురించి కథోలిక శ్రీసభ బోధిస్తుంది. పరదైసు అనగా ఆత్మలు పరలోకానికి వెళ్ళడానికి ముందుగా శుద్ధిని పొందేటువంటి ప్రాంతము లేదా శుద్ధిని పొందేటువంటి స్థితిని పరదైసు అని పిలుస్తారు. లేదా మన కథోలిక పరిభాషలో చెప్పాలి అని అంటే పొర్గాటరీ అని పిలుస్తూ ఉంటారు. ఉత్తరించు స్థలము అనేటువంటి మాట వింటూ ఉంటారు. ఈ 2వ తేదీన ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా కథోలికులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ తమ యొక్క తల్లిదండ్రులు లేదా కుటుంబాల్లో మరణించిన వారికి ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తూ ఆ గురువుతో సహా అందరూ వెళ్ళి సమాధుల దగ్గరకు వెళ్ళి సమాధుల దగ్గర ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ వ్యక్తి మరణించాడు, అతడు నరకానికి వెళ్ళిపోయాడా, మనం చేయగలిగింది ఏం లేదు, ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, బట్ ఉత్తరించు స్థలంలో ఉన్నాడు. ఎందుకు అని అంటే మనము శిక్షను పొందాల్సినటువంటి వాళ్ళమే, కానీ దేవుడు కరుణించడంతో మనం బ్రతికిపోయాము.
మరణించే సమయానికి మనలో పవిత్రత ఉంటుందా అంటే చెప్పలేం. అపవిత్రమైనది ఏది పరలోకానికి వెళ్ళదు అని మనందరికీ తెలుసు. పవిత్రమైనది మాత్రమే పరలోకంలో ఉంటుంది. ఇప్పుడు సృజన అనే నేడు ఇప్పుడు బాగానే ఉన్నా, ఉదాహరణకి సాయంత్రానికి ఉన్నట్టుండి ఏదో జరిగి చనిపోయాను. కానీ అది జరిగే సమయానికి నేను ఎక్కడో చోట ఏదో ఒక గురువు దగ్గర నేను పాప సంకీర్తనం చేసి ఉంటే ఓకే, నా పాపాలను ఒప్పుకొని ఉంటాను. కానీ ఒకవేళ నా పాపాలను ఒప్పుకోక స్వల్ప పాపాలు నా జీవితంలో ఉంటే, ఒక చిన్న పాపం, ఒక అబద్ధం చెప్పారు కదా, దాన్ని అతను ఒప్పుకోవాలనే ఉంది అతని మనసులో, కానీ ఒప్పుకోవడానికి అవకాశం దొరకలేదు, లేదా ఆ సమయం దొరకలేదేమో మరణించే ముందుగా. మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఇతడు అపవిత్రుడే, ఇంకా నీతిమంతుడిగా తీర్చబడలేదు. మరి పరలోకానికి వెళ్ళాలి అని అంటే నీతిమంతులుగా ఉండాలి. కనుక ఆ రెండిటి మధ్యలో, మరణానికి పరలోకానికి మధ్యలో ఉండేటువంటి ఒక స్థితి, ఆ స్థితి ఏమిటి అని అంటే ఉత్తరించు స్థలము అని కథోలిక శ్రీ సభ చెబుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉత్తరించు స్థలంలో మనం పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాము కాబట్టి పరలోకంలోకి వెళ్ళడానికి మనము అర్హత సాధించలేదు. ఎందుకంటే మనలో పాపాలు ఉన్నాయి, లేదా మనం చేసినటువంటి తప్పులు ఉన్నాయి. అక్కడ మనం శుద్ధీకరణ పొంది పరలోకానికి వెళతామని కథోలిక శ్రీ సభ చెబుతుంది. ఆ ఉత్తరించు స్థలంలో ఏవైతే ఆత్మలు ఉంటాయో ఆ ఆత్మలకు మనం సహాయం అందిస్తాం, ఎందుకంటే వారు కూడా శ్రీ సభలో భాగమే. ఇది రెండవ స్థాయి. ఇక మూడవ స్థాయి ఎవరు అని అంటే పరలోకానికి చేరుకున్నటువంటి పునీతులు. అపోస్తలులు కావచ్చు, మరియ తల్లి కావచ్చు, అగస్టిన్ గారు, మోనికమ్మ గారు, ఆ తర్వాత మరణించినటువంటి నిన్న మొన్న పునీతులుగా తీర్చిదిద్దబడినటువంటి కార్లో అకుతీస్ గారి వరకు వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ పరలోకానికి చేరుకుని ఉన్నటువంటి వ్యక్తులు. మనం భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకా పరలోకానికి వెళ్లకుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉత్తరించు స్థలంలో. ఉత్తరించు స్థలం అనేది సెకండ్ ఛాన్స్ కాదు. అంటే భూమి మీద నువ్వు నీకు నచ్చినట్టుగా జీవించి నరకానికి వెళ్ళేటట్టుగా నీకు నువ్వు బాటలు వేసుకొని ఉత్తరించు స్థలంలోకి వెళ్ళి పరలోకానికి వెళ్తాను అనేది కాదు అక్కడ. వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు మాత్రమే ఉత్తరించు స్థలం గుండా వెళతారు అని కథోలిక శ్రీ సభ బోధిస్తుంది. ఇది నేను జస్ట్ రీడింగ్స్ చెప్పడానికి ముందుగా ఇంట్రడక్షన్గా ఇది చెబుతున్నాను. ఈ ఉత్తరించు స్థలం మీద అసలు ఇదేంటి, ఇది బైబిల్లో ఎక్కడుంది, దీనికి బైబిల్ ఆధారాలు ఏమిటి అనేటువంటి అంశాలన్నింటి గురించి ఆల్రెడీ వేరే వీడియో రిలీజ్ చేశాను. దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. అది చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను ఈ రోజు ఉన్నటువంటి రీడింగ్స్ను వివరిస్తున్నాను. సో మొదటి రీడింగ్ను గమనించినట్లయితే సొలొమోను జ్ఞాన గ్రంథం నుంచి చదువుతాము. రెండవది పునీత పౌలు గారు రాసినటువంటి రోమీయులకు రాసినటువంటి లేఖను చదువుతాము. మూడవదిగా యోహాను సువార్త నుంచి చదువుతాం. సో మొదటిది చదువుతాము. సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఈ విధంగా ఉంది. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించరు. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలను, నాశనము గురి అయిన వారి వలను చూపట్టిరి, కానీ వారు శాంతిని అనుభవించుతున్నారు. సజ్జనులని దేవుడు విడిచిపెట్టడు. సజ్జనులు అంటే మంచి ప్రజలు, సత్జనులు, మంచి ప్రజలు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటువంటి మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఉండగా కొన్నిసార్లు ఇబ్బందులు పడినట్లుగాను, నిందలు పడినట్లుగాను, ఈ లోకంలో ఉండగా పేదవారిగాను, ఈ లోకంలో ఉండగా అనేక శ్రమలను అనుభవించినటువంటి వ్యక్తులుగా కనిపిస్తారేమో, కానీ వాళ్ళు తమ మరణానంతరం శాంతిగా ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఆ సత్పురుషులు శిక్షణ అనుభవించిన వారి వల్ల చూపెట్టినను అమరత్వము పొందేదో మనం నమ్మకం వారికి కలదు. సత్పురుషులుగా ఉన్నందుకు కొన్నిసార్లు శ్రమలు రావచ్చు. అపోస్తలులందరూ ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొన్న కారణంగా వాళ్ళు తుదకు పరలోకం చేరుకున్నారు. ఆ విధంగా బయట వారికి కనిపించినప్పటికీ వారికి అమరత్వం దయచేయబడింది. మరణమే లేకుండా దేవుని సన్నిధిలో నిలబడగలిగేటువంటి శక్తిని ఇది దయచేసింది. ఏది? ఆ జీవితం, మంచి జీవితం అనేది. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రం చాలా పెద్దది. ఈ లోకంలో ఉండగా తాను మరణించే వరకు ఎన్నో శ్రమలను అనుభవించాలి, ఎంతో ఇబ్బందిని, నొప్పిని అనుభవించాలి. కానీ ఆ నొప్పిని అనుభవించి యేసుక్రీస్తు కోసం నిలబడ్డారా, దేవుని కోసం నిలబడ్డారా, వాళ్ళకు ఇచ్చేటువంటి బహుమానం చాలా గొప్పది. 2 వారాల క్రితమే మనము పునీత పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ చెప్పారు, నేను మంచి పోరాటం పోరాడాను, అనేక చోట్ల నేను ఇబ్బందులు పడ్డాను, నువ్వు నన్ను చూసి, నా ఆదర్శాన్ని చూసి నేర్చుకో, ఈరోజు నా జీవితం పరిపూర్ణమైంది అని చెప్పడం మనం 2 వారాల క్రితం చదువుకున్నాం. పునీత పౌలు గారు కూడా అలాగే జీవించారు, అలాగే ఇబ్బందులు పడ్డారు. కానీ నా ముందు ఒక బహుమానం ఉంది, ఆ బహుమానం కోసం నేను పరిగెడుతున్నాను. యేసుక్రీస్తు వచ్చి దర్శనం ఇచ్చి తర్వాత ప్రజలందరికీ, వాళ్ళందరికీ నీతి కిరీటాలను దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడం మనం చూసాం. సో ఈ రీతిలో మంచిగా జీవించినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి కాస్త ఇబ్బందిగా కనిపించవచ్చు, కానీ వాళ్ళకి అమరత్వం అనేది లభిస్తుంది. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానం ఇవ్వవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచు దుష్టులను కాల్చివేయుదురు.
ఎవరైతే దుష్టులుగా జీవించారో, ఎవరైతే బాధలు పెట్టేవారుగా జీవించారో, ఎవరైతే అన్యాయం చేసేవాళ్ళుగా జీవించారో వాళ్ళందరూ గడ్డిలాగా కాలిపోయేటువంటి రోజు వస్తుంది. కానీ మనం మాత్రము ఆ మంటలో నిలబడగలుగుతాము. ఆ మంటను తట్టుకున్న వాళ్ళుగా మనం కనపడతాం. ఎందుకంటే మనము పరలోకానికి సంబంధించిన వాళ్ళము. ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యము తెలియను, ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తాను ఎన్నుకున్న వారికి కరుణను వరప్రసాదమును దయచేయును. ఈ లోకంలో నువ్వు మంచిగా జీవించినందుకు నువ్వు సాధించింది ఏంటి అని అంటే, నేను పరలోకంలో తదనంతర కాలంలో అమరత్వంతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాను అని గుండె మీద మనం చేసుకునే ధైర్యంగా చెప్పగలిగేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని దగ్గరకు వెళ్ళే సత్పురుషుల వలె, సజ్జనుల వలె మనం ఉండాలి తప్ప దుర్జనుల్లాగా లేకపోతే చెడిపోయినటువంటి వ్యక్తుల్లాగా మనం ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళలేము అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక రెండవ రీడింగ్ని పరిశీలించినట్లయితే పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 3-9 వచనాలు. ఇందులో మరణం అనేటువంటి అంశాన్ని పోలిస్తూ పౌలు గారు ఈ విధంగా అంటున్నారు. మనమందరమును క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితమని మీకు తెలియదా? మనం అనుకుంటారు మనిషి చనిపోతే లేదా ఒక వ్యక్తి శ్వాస తీర్చుకోవడం ఆపేస్తే అతను మరణించినట్లు మనం భావిస్తాము. అలా కాదు. మీరు జ్ఞానస్నానం తీసుకున్న రోజే కథోలిక శ్రీసభ దగ్గరికి బాలుడిగానో లేదా వయోజనుడిగానో నువ్వు వచ్చి ఆ జ్ఞానస్నానం తీసుకుంటున్నటువంటి సమయంలోనే నువ్వు యేసుక్రీస్తుతో పాటు భూస్థాపితం చేయబడి యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచావు. నువ్వు ఒక నూతన సృష్టి అని నీకు తెలియదా? కనుక జ్ఞానస్నానము వలన మనం ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటమే. ఏలైనా తండ్రి ప్రభావం చే మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితము గడుపుటకే అట్లు జరిగను. మనమందరం జ్ఞానస్నానం పొందినప్పుడే ఆయన మరణంలో కూడా పాలు పంచుకున్నాము. అంటే ఇప్పుడు మనమందరికీ కూడా అమరత్వము అనేటువంటి ఒక స్టేజ్ ఆల్రెడీ ఉంది. కానీ ఆ అమరత్వాన్ని పరలోకానికి వెళ్ళి మనం పూర్తి చేస్తామా, లేదా నరకానికి వెళ్ళి దేవునికి దూరంగా జీవిస్తామా, ఇబ్బందులు పడుతూ ఇంకా కష్టాలు అలాంటి జీవితంలో ఉంటామా అనేది మన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆయన మరణంలో మనం ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానంలో కూడా తప్పక ఆయనతో ఏకమై ఉందము. ఆయన మరణంలో ఏకం కావడం అంటే ఏమిటి? 2 వచనాల ముందే ఆయన చెప్పాడు, జ్ఞానస్నానం తీసుకోవాలి. జ్ఞానస్నానంలో తీసుకుంటే ఆయన మరణంలో మనం భాగస్థలం అవుతున్నాం. అందుకనే కథోలిక శ్రీసభ పుట్టిన తర్వాత బిడ్డ ఎంత వీలైతే అంత తొందరగా తీసుకుని వెళ్ళి జ్ఞానస్నానం ఇప్పించడం ఈరోజు కథోలిక శ్రీసభలో ఒక ఆచారంగా వస్తూ ఉన్నది. పాత నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క నిబంధనలో ఉండాలి అని అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి సున్నతి చేయించేటువంటి వారు. ఆ సున్నతే తదనంతర కాలంలో జ్ఞానస్నానంతో రీప్లేస్ చేయబడటం గురించి పునీత పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి లేఖలో మనం గమనిస్తాము. అంటే ఆనాడు ఉన్నటువంటి సున్నతికి రీప్లేస్మెంట్గా వచ్చినటువంటి జ్ఞానస్నానాన్ని బిడ్డలకు ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఇప్పిస్తే వాళ్ళందరూ దేవుని యొక్క శ్రీసభలో భాగస్వాములు అవుతారు. ఆయన మరణంలో ఆయన పునరుత్థానంలో భాగస్వాములు అవుతారు. ఇప్పుడు ఆ శ్రీసభలో చేరినటువంటి వ్యక్తి యొక్క బాధ్యత అన్ని చోట్ల ఉన్నటువంటి శ్రీసభ సభ్యులందరిది. అంటే బ్రతికే ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తారు. పరలోకంలో ఉన్నటువంటి పునీతులు కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తారు. ఎందుకంటే ఇతడు శ్రీసభలో భాగస్థుడయ్యాడు కనుక. అందుకనే కథోలిక శ్రీసభలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనము జ్ఞానస్నానాన్ని ఇప్పిస్తూ ఉంటాము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఇంకా మనం క్రీస్తు యొక్క మరణంలో భాగస్వామి కావడం అంటే ఏమిటి? కేవలం మనం జ్ఞానస్నానం తీసుకుంటున్నప్పుడు ఆ నీరు పోసినప్పుడు మనం ఏదో ఆయన మరణంలో భాగస్వామి అయిపోయాము అని మాత్రమే కాదు, మరణం పొందే ముందు ఆయన ఏం చేశాడు? శిలువ మీద ఇబ్బందులు పడ్డాడు. అలాగే మన పాపపు జీవితం అనేది ఆయన శిలువకు అంటగొట్టుపడి వేయబడాలి. మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాలి అని అంటే ఆ బిడ్డ ఎదిగే కొద్దీ, జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత ఎదిగే కొద్దీ పాప క్షమాపణ సంస్కారాన్ని ఉపయోగించుకోవాలి. ఈ విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటాము. మరణించిన వాడు పాపం నుండి విముక్తుడాయను. మరణించిన తర్వాత ఇక వాడు చెడు చేయడానికి లేదు. మరణించిన తర్వాత వాడికి 2 ఛాయిస్లు. ఒకటి పరలోకానికి వెళ్ళడమా, లేదా రెండవది నరకానికి వెళ్ళడమా. ఇక వాడు విముక్తుడైపోయాడు. ఈ లోకం నుంచి పాపం చేయలేడు. కానీ వాడు ఇక్కడ జీవించినటువంటి జీవన విధానాన్ని బట్టి అతడు ఏదో ఒకదానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనమందరం పరలోకానికే వెళ్ళాలి తప్ప నరకానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. ఏలైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఎట్టి ఆధిపత్యము లేదు. ఆనాడు ఇజ్రాయేల్ కాలంలో యూదుల యొక్క రచనల్లో కూడా మనం గమనించినట్లయితే మానవులకి అతిపెద్ద ముప్పుగా
వాళ్ళు మరణాన్ని భావించేటువంటి వారు. ఎందుకంటే మరణము అనేది ప్రతి ఒక్కడికి వస్తూ ఉంది. మరణాన్ని ఎవడు జయించలేకపోతున్నాడు. కాబట్టి ఈ మనిషికి అత్యంత పెద్ద శత్రువు ఏదైనా ఉందంటే అది మరణమే అని ఒకవైపు హీబ్రూ రచనల్లోనూ, ఇంకోవైపు గ్రీకు సాహిత్యంలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మరణం మీద ఇక ఎట్టి ఆధిపత్యము లేదు యేసుక్రీస్తు మీద. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. సో ఇప్పుడు మనం భయపడాల్సింది మరణం గురించి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు మరణించేటువంటి వాడే. మరణం గురించి మనం భయపడాల్సిన పని లేదు. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం దాని గురించి భయపడాలి. మనం నరకానికి వెళ్తున్నామా? డెఫినెట్గా భయపడాలి. మనం పరలోకానికి వెళ్తున్నామా? ఇక భయం అనేది అక్కర్లేదు. కాబట్టి మనం ఎలా వెళ్ళబోతున్నామో, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మన జీవన విధానంలో మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి అది గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఇక 3వ రీడింగ్ పునీత యోహాను గారు రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు. మరణము అనేటువంటి అంశం గురించి భయపడుతూ ఉన్నటువంటి ప్రజలకి యేసుక్రీస్తు అందిస్తున్నటువంటి సందేశం ఏమంటున్నాడు చూడండి. నా తండ్రి నాకు వసుగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడూను త్రోసివేయను. ఆయన కేవలం తన దగ్గరకు వచ్చేటువంటి, తన శ్రీసభ దగ్గరకు వచ్చేటువంటి వారి గురించి మాత్రమే మాట్లాడటం లేదు. పరలోకంలో తన సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆ పరలోకానికి వచ్చేటువంటి వారు ఎవరైతే తన దగ్గరకు రావాలని కోరుకుంటారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటాడు తప్ప వాళ్ళని తోసేయడు యేసుక్రీస్తు. అదే అంటున్నాడు ఆయన. తండ్రి అప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు, కానీ నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమూ తోసివేయను. ఈరోజు సృజన నేను కావచ్చు, మీరు కావచ్చు, మనమందరం కూడా చేయవలసింది ఏంటి అని అంటే యేసుక్రీస్తును అనుసరించాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం తప్పులు చేస్తుండొచ్చు, పాపాలు చేస్తుండొచ్చు, కానీ గుర్తుంచుకోవాలి, ఎండ్ ఆఫ్ ది డే సాయంత్రం చీకటి పడే లోపుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధి కంటే ప్రతిరోజు చర్చికి వెళ్ళాలి, మీ పనులు మానుకొని వెళ్ళాలి, అది కాదు నేను చెప్తున్నది. బదులుగా దేవా ఇదిగో నేను ఈరోజు ఈ తప్పులు చేశాను అని దేవుని ఎదుట ఒప్పుకొని వీలైనప్పుడల్లా వెళ్ళి పాప సంకీర్తన చేసేటువంటి వ్యక్తులుగా మనము మారాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, ఏలైనా నేను పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే గాని నా ఇష్టానుసారం చేయుటకు కాదు. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? ప్రతి ఒక్కరూ తనను తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తన దగ్గరకు రావాలి. ఇదే దేవుని యొక్క కోరిక, సింపుల్ కోరిక దేవునిది. చూడండి, ప్రజలందరినీ సృష్టించాడు, వాళ్ళందరూ తెలిసి తెలియక ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి కుమారుణ్ణి పంపించాడు ఏమని? ఇదిగో వాళ్ళందరికీ నా ఆజ్ఞలు చెప్పు, నా ప్రేమను తెలియజేయి, వాళ్ళు నా దగ్గరకు రావాలి తిరిగి. ఎప్పుడు? మరణం తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా దగ్గరకు రావాలి అని తండ్రి కోరుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి తండ్రి చిత్తం ప్రకారం పనిచేస్తున్నాడు కానీ తన సొంత చిత్తం ప్రకారం కాదు. అలాగే ఈరోజు మీరు నేను కూడా దేవుని చిత్తం ప్రకారం మనం ఈ భూమి మీద ఉన్నాము. తిరిగి మనం దేవుని చిత్తం ప్రకారం దేవుని దగ్గరికే వెళ్ళాలి. లేదు నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాన్ని మనము కోల్పోతాము. ఇంకా యేసుక్రీస్తు అన్నాడు, ఆయన నాకు వసిగినది ఏది పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని యొక్క చిత్తము. మీరందరినీ, దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. ఎన్నుకొని నా ద్వారా మీకు అందరికీ దివ్య ప్రసాదం ద్వారా క్రీస్తు శరీర రక్తాలను అందిస్తూ ఆధ్యాత్మికంగా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అలా పోషిస్తూ ఉండగా మీరందరూ మరణించిన తర్వాత అంతిమ దినమున లేపడమే నా యొక్క గమ్యం. ఆ గమ్యంలో మీరు తిరిగి లేవాలి అని అంటే తండ్రి చిత్తం ప్రకారం నడవాలి. ఇప్పుడు తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను ఎలాగైతే నెరవేర్చానో నేను మీకు ఇస్తున్నటువంటి బాధ్యత ఇది. ఏమని? ఇదిగో మీరు చర్చకి రావాలి, పాప సంకీర్తనను ఉపయోగించుకోవాలి, ఆ తర్వాత దివ్య సప్రసాదాన్ని తీసుకోవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఇది నేను మీ నుంచి కోరుతున్నది. వీటన్నింటినీ మీరు చేసినట్లయితే పరలోకానికి వస్తారు అని యేసుక్రీస్తు డైరెక్ట్ ఇక్కడ చెప్తున్నారు. కుమారుని చూసి విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానం ఇచ్చాను. కాబట్టి అంతిమ దినమున మనం లేచేవారిగా ఉండాలి తప్ప, అందరూ లేస్తారులేండి, లేచిన తర్వాత పరలోకానికి యేసుక్రీస్తుతో పాటు వెళ్ళే వాళ్ళమై ఉండాలి తప్ప సైతానుతో పాటు, సైతాను బృందం కోసం ఏర్పాటు చేసినటువంటి నరకానికి కాదు. ఈరోజు ప్రత్యేకించి మన కుటుంబాల్లో మరణించినటువంటి అనేక మంది వ్యక్తులు ఉత్తరించు స్థలంలో వారు దేవుని శక్తి చేత వాళ్ళు శుద్ధి పొందుతూ ఉంటారు. అలా శుద్ధి పొందుతూ ఉన్నటువంటి వారి కొరకు భూమి మీద ఉన్నటువంటి మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా మన కుటుంబ సభ్యులు. శ్రీసభ అనేటువంటి బంధం మరణంతో తెగిపోయేది కాదు. శ్రీసభ అనేటువంటి బంధం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా పునీతుల రూపంలో మనతో బంధం కలిగే ఉంటుంది మన శ్రీసభ. అంతిమంగా ప్రజలందరూ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, భూమి ఆకాశాలు నాశనం అయిపోయిన తర్వాత, తుది తీర్పు తర్వాత మాత్రమే మనం పూర్తిగా సంపూర్ణంగా దైవరాజ్యంలో మనం భాగస్వామ్యం అవుతాము. ఇక భూమి మీద ఉండేటువంటి శ్రీసభ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు భూమి మీద జీవించి ఉన్నటువంటి మనము పరలోకానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్నటువంటి ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి వారు పరలోకానికి చేరుకుని ఉన్నటువంటి పునీతులు మనమందరము కలిస్తేనే శ్రీసభ.
కేవలం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు. కనుక అటు పరలోకంలో ఉన్నటువంటి పునీతులు, ఆ ఉత్తరించు స్థలంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తారు. మనము కూడా మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో, మన బంధుమిత్రాదులు, వాళ్ళు ఏ మతానికైనా చెందనివ్వండి, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున మనం ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాము. గురువు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫాదర్, మా కుటుంబంలో వీళ్ళు మరణించారు, నా స్నేహితుల్లో వీళ్ళు మరణించారు, నాకు తెలిసిన వారిలో వీళ్ళు మరణించారు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు లేరు, వీరందరికీ దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థించండి అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి మనము ఖచ్చితంగా దివ్య బలి పూజ అర్పించడానికి ప్రయత్నిద్దాము. అదేవిధంగా నాది ఒక విన్నపము, మా కుటుంబంలో మరణించినటువంటి మా తండ్రి గారు అయినటువంటి పులుగుజ్జు ఆశీర్వాదం, ఆయన యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు మీరందరూ ఆయన కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మీ కుటుంబ సభ్యులని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా తండ్రి గారిని కూడా గుర్తుంచుకోవాలని నాది ఒక చిన్న విన్నపము. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.